ఏంట్రా గోళ? నిజంగా ఇటు గోలే సార్. వాటర్లో క్వార్టర్ కలిపాడు. వాటర్లో క్వార్టర్ కలవడం పెద్ద మ్యాటర్ ఏంట్రా? ఎంతకండి క్యాచ్ చేసింది ఎవరు? నేనే పకడాబా. ఇను నీళ్ళ మేనై నీళ్ళ ట్యాంక్ మే కలుపుతా హే. సర్లే మందిగా వదిలేండి. ఏంటండి వదిలేండిరా. వదిలేలా? ఎంత ఈజీగా అన్నారు సార్. కష్టపడే ప్రాణాలు తెగించి ఒక్క క్రిమినల్ పట్టుకుంటే ఈజీగా వదిలేమంటారా? అంతేలేండి సార్. సీనియర్స్ జూనియర్స్ తొక్కాడు ప్రతి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఈ వ్యవస్థ ఎక్కడికి వస్తుంది సార్? విచ్ వే? రాయ్ ఆడొక్కడే దగ్గర ఆడుతూ కూడా మీరు కూడా తాగారా? లేదు సార్. నానా నానా నాన్న మా నాన్న. అరే థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, మా గబ్బర్ సింగ్ స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయం చెప్పినందుకు. మాయా నువ్వు మంత్ అవుతావు మాయా? ఏ బ్రాండ్ అవుతావు మాయా? సర్లేండి, ఈ గాజులు తీసుకున్న ఆయన వదిలేయండి. మీకు ఇది మామూలేగా. సమయానికి డబ్బులు లేవు. ఏంటి గబ్బర్ సింగ్ లంచం ఇస్తావా? ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేసిండేవాడిని ఈ పాటికి. మరి ఇప్పుడు అమ్మాయి కదా, ఈవిడ ఏం చేస్తారు? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను ఈ యాదావా. సర్లే బాలా, నువ్వు ఎలాగో లంచం ఇస్తాను అన్నావు కాబట్టి. అరే గబ్బర్ సింగ్ ఫౌజు అటువైపు క్యా జరుగుతాయే బా? చట్టం తన పని చేసుకుపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన లంచం ఏంటంటే నీ అందమైన పెదాలతో పెదాలతో ఓ చిరునవ్వు నవ్వాలి. క్యాబేజ్ పువ్వేం కాదు, డిపార్ట్మెంట్ పరువు తీసేసాడు. నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు. అయితే మీ నాన్న ఇంటికి రావట్లేదు. మళ్ళీ పిచ్చే రాయ్. ఈ అమ్మాయి నమ్మించినాడు 1000 రూపాయలు. అంతేనా? ఓకే ఓకే, 1000 రూపాయలు ప్లస్ ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ అయితే మేము డ్రై చేసుకోవచ్చా? కోచ్ మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన? తాగి వాగేది పచ్చి నిజం గనకనా? మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ఏ తాగుడైన స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం.